కాంటలు చూపించే కార్డులు. ఇవి వచ్చేసి డివోలు, మనకి లోడింగ్ ఎన్ని బస్తాలు, బండి నెంబరు, ఎంత టన్నేజ్ అనేసి అయితే ఇది ఉంటుంది. ట్యాగ్ మొత్తం పైన ట్రాఫిక్ లోకి వెళ్ళి బయట పడ్డాం ఆటో ఇటో వేసి. సిమెంట్ ఫ్యాక్టరీలో అయితే ఉన్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఫ్యాక్టరీ వచ్చేసి ఇప్పుడు మనం డివోకి అయితే వచ్చినాం అన్నమాట. పార్కింగ్ యార్డ్ 1 ఇది, 2 వచ్చేసి కింద ఉంటుంది ఆడ మనకి. ఇది ఫ్యాక్టరీ లోపల అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 1. ఇక్కడ డివో తీసుకొని మనం ఇట్లా వాడి చిన్నవాడికి ఫ్యాక్టరీలోకి అయితే వెళ్ళాలి. మీకు డివోలు వచ్చినాయి, పీపీసీ రెండు బండ్లు మన డివోలు వచ్చినాయి. ఇప్పుడు డివోలు కార్డులు తీసుకున్నాం. ఇది వచ్చేసి ఈ కార్డులు వచ్చేసి మనకు కాంటలు చూపించే కార్డులు. ఇవి వచ్చేసి డివోలు, మనకి లోడింగ్ ఎన్ని బస్తాలు, బండి నెంబరు, ఎంత టన్నేజ్ అనేసి అయితే ఇది ఉంటుంది. ట్యాగ్ ఐడి ఇది వచ్చేసి ట్యాగ్ ఐడి కూడా వస్తుంది. ఇది వచ్చేసి కాంట కాడ పెడితే పాస్ అవ్వడానికి. ఇంకా లోపల ప్రాసెస్ అయితే చూపిస్తారు. అందుకు వెళ్ళి ఉందా బండ్లు లేదు. గాయ్స్ ఇప్పుడు వచ్చేసి మనం లోడింగ్ అయితే వచ్చినాం అనమాట. ఇందాకనే మనం ఈ కార్డు కూడా తీసుకున్నాం కదా, డివో కార్డు అని తీసుకున్నాము. ఈ కార్డు వచ్చేసి కాంటా దగ్గర పెట్టాలి. ఇట్లా డైరెక్ట్ చూపిస్తే అయిపోతుంది. దిగి ఎక్కే ప్రాసెస్ అయితే ఉన్నది. ఎందుకంటే చాలా బండ్లు ఉంటాయి, 100 బండ్లు వస్తే సిమెంట్ కంపెనీ కాబట్టి దిగి ఎక్కి అంత టైం అయితే వేస్ట్ చేయదు అనమాట. డైరెక్ట్ ఇట్లా కార్డు పెట్టాలి, కాంటా పాస్ అయిపోతుంది. ఎంట్రీ చేసుకుంటాడు, దిగి పోయి లోడింగ్ కార్డు పెట్టుకోవాలి. లోడింగ్ పాయింట్ చూపిస్తూ ఉంటాయి, దుమ్ము ఉంటుంది అలా. ఇంత తర్వాత పోతాయి. కాళ్ళ నుంచి కొంచెం ముందరకు వచ్చిందంటే పార్కింగ్ యార్డ్ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. డెక్కన్ సిమెంట్ పార్కింగ్ యార్డ్, డెక్కన్ సిమెంట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి లోపలికి. పచ్చపాటి కింద పడ్డది. కోతులు ఫుల్ ఇక్కడ, ఎందుకంటే అడవి ప్రాంతం ఉంది కానీ తినడానికి ఏం దొరకదు ఇక్కడ. సో అందుకనేసి కోతులు పాపం ఫుల్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ చూడండి, మొత్తం తవ్వినది చూడండి, గన్నులు మొత్తం ఇదంతా మైనింగ్ తవ్వినదే. కాకపోతే ఈ మధ్యలో ఆడికి ఎట్లా నీళ్ళు వచ్చినాయంటే కొంచెం మన బోర్ వేసినప్పుడు ఎట్లా అవుతుందో ప్రాసెస్ సేమ్ అదే ప్రాసెస్. బోర్ చాలా తొవ్వి వరకు నీళ్లు ఉన్నాయి, ఇంకా ఆడికి మళ్ళీ ఎక్స్పెక్టేషన్ అందుకని ఇదంతా అదే చూడండి. ఆ తవ్వినది మొత్తము ఎక్కువలో 9 ఆడికి 9 వాడికల్లో వాటర్ మొత్తం పోయి చెరువులాగా అయితే అయినాయి. పెద్ద పెద్ద డంపర్లు నడుస్తాయి. డంపర్లు కూడా మీకు చూపిస్తాం లోపలికి వెళ్ళిన తర్వాత. చాలా పెద్దగా ఉంటాయి డంపర్లు, మొత్తం ఏమంటారు మట్టి చేస్తాయి డంపర్లు. అంతా కోరీలు మొత్తం ఆడే డంపర్లు తిరిగే ఆ కోరీలు అమ్మ ఎక్కింత బ్యాక్ సైడ్ ఇక్కడ మైనింగ్. ఇక్కడ పక్కన ఏడైనా సిమెంట్ ఫ్యాక్టరీ లెక్కనే ఉంటుంది. ఇక్కడ మైనింగ్ మొత్తం బండ దానికి కావాల్సిన మట్టి రాయి అంతా దగ్గరలో ఉంటే సోర్స్ దగ్గరలో లేకపోతే ఇంకా బయటికి వెళ్ళి వస్తాయి. మట్టి పనులు అవే మట్టి పనులు చూడడం ఇక్కడ బాగుంటుంది. ఎందుకంటే ఇట్లా మట్టి పనులు కొన్ని వీడియోలు చూస్తారు మనము. ఏదైనా జేసీపీలోకి తీస్తాయి కదా, ఇక్కడ మొత్తం ఇట్లా చైన్ ఉంటుంది కదా, చైన్ సిస్టమ్ మొన్న చూపి నీకు వీడియోలో అట్లా చైన్ సిస్టమ్ పైన ఇట్లా నిలబెడతారు. మట్టి పనులు ఇట్లా నిలబెడితే మట్టి మొత్తం కింద పడుతుంది. కాంట దగ్గర ఉంటుంది, అది కూడా కనిపిస్తుంది. చూపిస్తుంది కూడా. సిలిండర్ అడుగుతారు కానీ సిలిండర్ పెద్ద కేర్ అయితే ఉండదు అనమాట. సిలిండర్ ఉందా అని అంటే లేదని చెప్పేసి వెళ్ళిపోవడమే. దాంతో మనం వంటలు గిన్నెలు అయితే చేయొద్దు అనమాట. లోపలికి వెళ్ళి ఎమర్జెన్సీ ఏం లేదంటే వండుకొని తినొచ్చు, కానీ ఇంకా మ్యాక్సిమం అయితే వంటలు చేయొద్దు. ఫ్యాక్టరీలో ఫైన్ వేస్తారు, 2000 ఫైన్ అని ఉంటుంది. ఇప్పుడు మనం గేట్ అవుతున్నాం రన్నింగ్ గేట్లకు అయితే ఇటు మీద చూడండి పెద్ద పెద్ద డబ్బాలు. లెఫ్ట్ సైడ్ ఆగి వాషింగ్ చెప్తుందని లెఫ్ట్ సైడ్ ఆగిన ఉంటారు. ఈ మధ్య ఏమన్నా చిన్న డంపరు ఆడ ఆగింది, మరీ పెద్ద డంపర్ చూడండి. ఆడ వాషింగ్ వేస్తారు కదా, అది మరీ పెద్ద డంపరు. వింటది సౌండ్ అనిపిస్తుంది, డోర్ సౌండ్. ఈ డంపర్లో ముందు ఇంకొక టిప్పర్లో చిన్నగా అయితే చిన్నగా అనిపిస్తుంది చూడండి. ఆ టిప్పర్లో టిప్పర్ లెఫ్ట్ సైడ్ పెద్ద పెద్ద మిషన్లు దీనిలోనే ఉంటాయి. సిమెంట్ కంపెనీలో ఏడ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుంటాయి, కానీ మొత్తం మనకి కనిపిస్తే నడుస్తుంటాయి. మెషిన్లు, క్రేన్లు అంతా ఓపెన్ ఉంటుంది. ఈ కంపెనీ మొత్తం ఓపెన్ గా, అంటే మంచిగా చూడడానికి మంచిగా కనిపిస్తుంది అనమాట. సిమెంట్ కంపెనీ మొత్తం
క్లింకర్ కంకర పడుతుంది. ఆ కంకర కూడా మొత్తం మైనింగ్ కాడికి వెళ్ళి సరిగా వెళ్ళి రాళ్ళు మొత్తం కనిపిస్తారు మొత్తం రాళ్ళు. అంతా కంకర అదే చూడండి. వీళ్ళ డైరెక్ట్ బయటికి వెళ్ళి వచ్చేది వీళ్ళ ఇంటికి వెళ్ళి తోపొచ్చి టెంపర్లో వస్తాయి. మొత్తం చూరొచ్చున్నాయి. మొత్తం కంకర ఆడికి మొత్తం 5 ఒక్కొక్క 5 రాదు. సిమెంట్ తయారు కావాలంటే చాలా ఉంటాయి దాంట్లో తయారయ్యేటివి. సిమెంట్ తయారు కావాలంటే చాలా రకాలు ఉంటాయి దాంట్లో. ఇది కంకర పోవాలి, దాంట్లోకి నల్ల బండి ఉంటుంది కదా, నల్ల బండి అంటే ఇదే అనుకో. మళ్ళీ మట్టి, ఇంకో మట్టి కూడా ఇన్నోదాం మట్టి కోదాం, ఎర్రమట్టి, మళ్ళీ కంకర, ఇంకా జిప్సన్, మళ్ళీ దాంట్లోకి బొగ్గు, ఇన్ని రకాలు పోతుంది సిమెంట్ తయారు కావాలంటే. ఇన్ని ఉండాలి, బొగ్గు ఒకటి, జిప్సన్ ఒకటి, కంకర ఒకటి, మట్టి ఒకటి, ఇంకా ఉండొచ్చు. నాకు తెలిసినాయి 4 మాత్రమే. ఆ జిప్సన్ యాడ్ అవుతుంది కాదు కూడా నాకు అంత క్లారిటీ అయితే లేదు, కాకపోతే చెప్తున్నాను. నేను చూసిన ఫ్యాక్టరీలోకి వచ్చే లోడ్లు అయితే అవి ఎక్కువ. అంతా మట్టి కుప్పలే చూడండి, ఎర్ర మట్టి కుప్ప. అంతా ఆడికిడి పోదా మట్టిది మొత్తం పచ్చగా కాకుండా మట్టి నడుస్తూనే ఉంది, రన్నింగ్ అయితేనే ఉంది. అంతా కనిపిస్తుంది, కన్వేర్ వస్తుంది రబ్బర్ మీద అంతా కంకర అదే చూడండి. మీకు ఆ డంపర్లు కూడా చూపిస్తా కూడా అన్లోడ్ చేసేది. ఇప్పుడు కాంట చూడండి ఎంత టైట్గా ఉంది. ఇట్లా కాంట, ఇట్లా కాంటలు ఉన్నా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి. ఎందుకంటే టైర్లు కట్ అయిపోతాయి, టక్క కట్ అయిపోతాయి. అటు చూపిస్తామంటే జాగ్రత్త చూసుకొని ఎక్కాలి. కావాల్సి అర్థం కాకపోతే ఇట్లా టైర్ చూసుకొని ఎక్కించినా ఏం కాదు. చూపించాలి స్కానర్ అదే చూడండి. గ్రీన్ లైట్ పడ్డది చూడండి, గ్రీన్ లైట్ పడ్డదా ఇట్లా ఇది చూపిస్తే స్కాన్ అవుతుంది. అంటే జస్ట్ ఎందుకంటే అంతసేపు వెయిట్ ఓకే అవుతుంది కదా, చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని ఎంట్రీ కొడతారు అనమాట. కాంటలు మాత్రం జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఫస్ట్ కాంటలు అటు ఇటు కొంచెం అటు ఇటు అయినా టైర్లు పోతాయి. టైర్లు 50,000 దాకా పోతాయి. అతి జాగ్రత్తగా ఉండాలి టైర్ల విషయంలో మాత్రం. మట్టి బాండ్లు మొత్తం లైన్ కట్టేసుకోండి. ఇక్కడ లేపుతుంది, ఇప్పుడు అది లేపుతుంది. ఇట్లా బెల్ట్ ఉంది కదా, ఏదైతే అది ఉంటుందో మిషన్ ఇట్లా లేపేస్తే మొత్తం మట్టి అంతా కింద పడుతుంది. దాంట్లో కింది పోయి టైర్లకు గొలుసులు వేయాలి మనకి. దాంట్లో కింద ఎక్సెల్ క్రీమ్ ఎక్సెల్ ఉంటాయి కదా, ఎక్సెల్ వేయాలి. ఎనికిలో కూడా ఆల్రెడీ కూడా జూమ్ చేయండి అనిపిస్తుంది. దానికి ఏమంటారు పట్టీలు ఎనికిల టైర్లకి, డబ్బి టైర్లకి ఇట్లా పెట్టి పెద్ద పెద్ద ఇబ్బంది బండి ఎనికిలు కడుక్కోకూడదు. దాంట్లో పట్టుకోకూడదు. మన బండి అయితే ఎక్కువ దుమ్ము వస్తుంది. ఇంకో దుమ్ము ఎట్లా ఎక్సిలేటర్ తొక్కినా తొక్కకుండా దుమ్ము వస్తూనే ఉంటుంది. లోడ్ అయినాక మళ్ళీ కాంట పెట్టుకోవాలి. అవతల అయినా సరే అయినా సరే పెట్టుకొని కాంట పెట్టి పోవాలి. వచ్చేసి మొత్తం ట్రైన్ తిని బ్యాగ్ నచ్చదుగా బ్యాగ్ కానీ పొట్టు కానీ మన ఇంటికి పోవాలన్నా రావాలన్నా ఇదే ప్రతి సిమెంట్ కంపెనీకి ఉంటుంది. ఎందుకంటే కొన్ని సార్లు వేల టన్నేజ్ వచ్చినట్టు ఒకటేసారి నాటలు లేదా రోడ్ వర్కులు ఇట్లా ఉంటాయి కదా గవర్నమెంట్కి సంబంధించినవి. అట్లా వచ్చినప్పుడు ఈ లారీ గిరీలు పనికిరావు కదా దానికి. ఎందుకంటే ఒకటేసారి ట్రైన్ వస్తుంది గవర్నమెంట్ తరఫు నుంచే. అంటే దానికి కూడా ఉంటుంది పేమెంట్ అనేది ఉంటుంది. దానికి కూడా కిరాయి ఉంటుంది, టన్నేజ్ లేకపోతే మనకు తెలియదు కానీ దానికి కూడా ఉంటుంది. ఆ ట్రైన్ వస్తుంది, దీని నుంచి ఇంకో పైన రేకుల చెట్టు కనిపిస్తుంది. సిమెంట్ అయితే దాని త్రూగా పాస్ అవుతుంది. దాని త్రూగా పాస్ అయితే ట్రైన్లలో పోయి మనుషులు ఇంకా లోడ్ చేసుకొని వెళ్ళిపోతాయి. ట్రైన్ వచ్చినప్పుడు మాత్రం 2-3 రోజుల దాకా లోడింగ్ మాత్రం టైట్ ఉంటుంది. లారీలకి అసలు లోడింగ్ దొరకదు అనమాట. ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు దిగిపోయి మనం ఇక్కడ పేపర్లు వేయాలి. బండి ఎప్పుడైనా ఇంట్లో ఆపుకొని పేపర్లు ఇచ్చేయాలి. ఈ పేపర్లు ఆపుకొని పేపర్ ఇచ్చేస్తే వస్తూ అయిపోతుంది. పేపర్ ఇచ్చే తప్ప
చూసిరుగా దుమ్ము అయితే ఎట్లుందో ఇంత మందం పోతున్నాయి కాళ్ళు, ఏమంటారు మొత్తం బూసి బూసి అవుతున్నాయి మొత్తం. ఇంకో నల్ల పాయింట్ వేసుకున్నాం మేము ఇద్దరు, నల్ల బట్టలు అంత గలీజ్ అయిపోతున్నాయి బట్టలు అయితే. టైట్గా ఉంది పాయింట్, బట్టలు గలీజ్ అయినాయి, చెప్పులు గలీజ్ అయినాయి. ఇందాక జ్వర సేపట్లో ఆడికెళ్ళి తెచ్చేవారికల్లా బండి అంతా గబ్బులు వేసిపోయింది, దుమ్ము దుమ్ము. ఇంక లోడ బయటకు వెళ్ళి చూడండి, ఇంకో ఇప్పుడు నీట్గా ఉంది కానీ ఆ బండి అంతా చూడండి, అంతా నీట్గా ఉంది కదా. ఇట్లా బట్ట పెట్టి దులిపితే దుమ్ము లేచిపోతుంది చూడండి, చూపిస్తా. ఇంకో ముందర ఈ బండి ఉంది, ఈ బండి తర్వాత ఒక బండి ఆల్రెడీ లోడ్ అవుతుంది, ఈ బండి తర్వాత మన బండి. ఇట్లా లైన్ ఇంకో 4 ఉన్నాయి చూడండి. అవతల మూడు రెండు ఉంటాయి కదా, అవతల రెండిట్లోనేమో ఓపీసీ నడుస్తుంది, దీనిలోనేమో పీపీసీ మొత్తం ఎల్లో బ్యాగులు, అవతల వైట్ బ్యాగులు ఓపీసీ. అట్లా అయితే ఉంటుంది, దాని కేటగిరీలు దానికి, దీని కేటగిరీలు దీనికి. ఒక బండి అయితే ఒకటే బండి ఉందంట ఓపీసీ, అన్నది లోడ్ చేస్తలేరు. ఇంకొక బండి జతకు అయితే 2 ఒకటేసారి కలిసి ఆన్ చేసి చేసామంటారు. అట్లా కూడా అయితే బండ్లు ఉన్నా ఇబ్బంది, లేకున్నా ఇబ్బంది అన్నట్టు ఉంటుంది. అందుకనేసి మనకి ఏ లైన్లో తక్కువ ఉంటే ఆ లైన్లో పెట్టుకోమన్నారు. సో ఈ లైన్ అయితే కొంచెం బండ్లు తక్కువ ఉన్నాయి, 2 బండ్లు ఉన్నాయి. ముందులో ఒక బండి లోడ్ అవుతుంది, దాని తర్వాత మనది, దీని తర్వాత మనది అన్నమాట. ఇంకా మన అందరిన బండి వచ్చేసి ఆ బండి ఇంట్లో పెట్టినాము. ఇంట్లో రాజస్థాన్ బండి మంచిగా చూసుకుంటారు వాళ్ళు బండిని. మనం కూడా వెనకాల చెమ్కీలు వేద్దాము, బ్లూ కలర్ చెమ్కీలు, మొత్తం బ్లూ కలర్ నాకు నచ్చింది అనమాట. మొత్తం బ్లూ కలర్ చెమ్కీలు, జడగంటలు బండికి. లోపల అంటే లోపల మనకి ఇంట్రెస్ట్ ఉన్న లోపల మనకి జాతర ఉంటే మనకు అస్సలు నచ్చదు, సింపుల్ ఉండాలి, సింప్లిసిటీ. బయట మాత్రం మంచిగా ఒక డెకరేషన్ అయితే తెద్దాం దాని తగ్గట్టు. ఫ్యాన్ కూడా ఖరాబ్ అయిపోయింది, ఇంకో ఫ్యాన్ నడుస్తలే. ఫ్యాన్ కూడా న్యూ మోడల్ వచ్చినాయి అంట కదా, బ్లాక్ కలర్ ఇట్లా వెరైటీగా ఉంటుంది చూడండి, అవి అయితే తీసుకుందాం. ఒకసారి కామెంట్ చేయండి, అవి మంచిగా ఉంటాయి, ఇంతవరకు ఎవరైనా వాడుతురా లేదా అనేసి ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం. అదైతే తీసుకుందాం. ఇంకా ఇవన్నీ బండి అయితే ఇట్లా లోడ్ అవుతుంది, పైనుంచి బస్తాలు వచ్చి పడుతుంటే అన్న వాళ్ళు అయితే మొత్తం నెట్టు కొట్టుకుంటూ వెళ్తుంటారు. ఇది వచ్చేసి ఆటోమేటిక్ అనమాట, మాన్యువల్ కాదు ఇది. మాన్యువల్ అంటే మనుషులు ఎత్తుకొచ్చి పెట్టేది, ఇది ఆటోమేటిక్ డైరెక్ట్ మిషన్ నుంచి వస్తే అది కిందికి పైకి ఎట్లా కావాలి అట్లా లేస్తావు. కన్ననేమో పైకి కిందికి అంటాడు, ఇంకో కన్ను వచ్చేసి నెట్లు కొట్టుకుంటాడు. కరెక్ట్ ఒక నెట్కి వచ్చేసి 57, 58 అట్లా లెక్క ప్రకారంగా వేయాలి, చూసుకొని వేయాలి కొంచెం. కాకపోతే దుమ్ము అయితే బాగా ఎక్కువ వస్తుంది. అన్నవాళ్ళు మా స్కూల్లో వీలైనంత వరకు అవే ట్రై చేస్తారు, ఎందుకంటే ఎవ్రీడే అన్నవాళ్ళు దానిలోనే ఉండాలి కదా, సో చాలా కఠినంగా ఉంటుంది. బండి వచ్చేసి లోడ్ అయింది, కొంచెం ముందలు కానీ పెట్టినాం డీవో దిద్దామని. అంతలోపే అన్న వాళ్ళు వచ్చి పట్టలు పరుచుకొని పట్టలు అయితే కట్టేస్తున్నారు. చాలా తొందరగా కట్టేస్తారు, ఎందుకంటే 20 minutes కూడా కాలేదు ఇట్లా బండి తెచ్చి ముందలు కట్టి. గ్యాస్ ఇంకో ఇప్పుడు లోడ్ అయ్యి ఇప్పుడే బయలుదేరినాం. అంటే ఆడికెళ్ళి గడ్డకి ముందరికి వచ్చిన కంట పైకి మళ్ళీ ఇట్లే చూపించాలి, ఇక్కడ కూడా కంట పైన సేమ్ ఇట్లా చూపించి అందులో నాకు అనిపిస్తుంది ఆఫీస్, నాకు అనిపించి ఆఫీస్ కాడ పోయి బిల్లులు తీసుకోవాలి. ఫస్ట్ వచ్చి కాంటలు ఇస్తే మనకు కాంట చిట్ ఇస్తాడు ఈయన. అంటూ సౌండ్ వస్తుంది, ఇది కానీ బాగా గ్రీన్ వాటర్ చూడండి పట్టదా పట్టేంది జర సేపట్లో కట్టేసి పట్ట ఇట్లా తక్కువ మంది కట్టేసి.
దర్గా అయితే మన జాన్పాట్ సైజులు అంటారా ఫేమస్ దర్గా. ఇదే చూడండి, దీని పక్కనే ఉంటుంది డెక్కన్ సిమెంట్ వచ్చేసి. మన తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి మస్తు వస్తారు వీడికి. దర్గా కాడికి చాలా మంది వస్తుంటారు అనమాట. సరుకు గిరికంత రోడ్ల మీద దొరుకుతుంది. చేపల పొడి మధ్యలో పీసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మిర్యాలగూడకు వచ్చేసి నీళ్ళు గిన్నెలు అయితే కొట్టించుకొని అడుగులు గిడుపులు తీసి కంట కొట్టించుకున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు 5 అయితే అవుతుంది. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. మనం వెళ్ళాల్సింది గంగాఖేడ్ వెళ్తున్నాం. గంగాఖేడ్ ఇక రాత్రి ప్రయాణం మరి ఎట్లుంటుందో మొత్తం అయితే చూద్దాం. టైర్లు మరి ఎండకి మరి ఎండకి ఈ టైం కావాలి. సాయంత్రం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోవచ్చు. చిన్న 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 వెళ్ళిపోయి అవతల పైన వాడు వెళ్ళిపోవాలి. సిటీలోకి వెళ్ళిపోయి సో చూద్దాం. ఇంక ఇవాళ జర్నీ అయితే ఇట్లా అవుతుంది. 2 బండ్లోకే తొలికి అవుతున్నాయి. మళ్ళీ 2 బండ్లు కలిసి వెళ్తాం. ఇంకా ఎట్లయితే అవుతుంది జర్నీ అయితే చూపిస్తా, చూసేది చేయండి. ఇప్పుడు వచ్చేసి తిప్పటి టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చినాము. 5:15 టైం వచ్చేసి. ఇంత నుంచి మన మిర్యాలగూడ నుంచి ఈ టోల్గేట్ కాడికి 20 నిమిషాలు పడుతుంది అంతే దగ్గర. దీని తర్వాత తిప్పటి ఊరు. ఊరు దూరం వెళ్ళిన తర్వాత ఆ నుంచి ఒక 15 కిలోమీటర్స్ నల్గొండ ఉంటుంది. మళ్ళీ ఆ నుంచి ఒక 15 కిలోమీటర్స్ చెరువుగట్టు, తర్వాత ఒక 5 కిలోమీటర్స్ అయితే నార్కెట్పల్లి. దగ్గర ఉంటుంది స్టేజులు. దీని నుంచి ఇక్కడ పైకి పోవాలంటే తొందరగా అయితే జర్నీ మన మిర్యాలగూడ నుంచి. కానీ మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే ఇంకా వస్తలే అని ఉంటుంది. దగ్గర ఉంది కొత్త పనులు చూడండి. ఐరన్ రోడ్, ఐరన్ షీట్లు 18 టైర్ల పనులు. మన 16 టైర్లు, 15 టైర్లు అంతే. ట్రైలర్లు 18 టైర్లు అంటే ట్రైలర్. తిప్పాడిది అయితే దాటుతున్నాం ఇప్పుడు. ఇది వచ్చేసి తిప్పాడిది. ఇంతకుముందు ఊర్లో నుంచి వెళ్ళి ఇట్లా తిరిగేది ఉండే కానీ ఇప్పుడు బైపాస్ పడ్డది. కొత్త రోడ్ మంచిగా బైపాస్ అయితే పడ్డది. ఇంకా బైపాస్ నుంచి వెళ్ళిపోతుంది. అంటే అంటే అట్లా పడి అవసరం బ్రేక్ కార్డు ఉంటాయి. మళ్ళీ ఆ బ్రేక్ కార్డులు దాటేసి వచ్చే వరకు కూడా చిన్నపండి. ఇప్పుడు బైపాస్ అయితే సర్వీస్ వెళ్ళిపోతాం. నల్గొండ వచ్చేసి 17 కిలోమీటర్స్ ఉంది. ఇట్లా పోవాలి. మళ్ళీ ఇట్లా పోవాలంటే ఊళ్ళకి పోవాలి. మొత్తం చూసి ఇట్లా అంటే సైడ్ ఉండాలి. మంచిగా తిప్పుతా రోడ్డు మొత్తం ఇట్లా ఉండాలి. రోడ్డు ఎప్పటిగా రోజు బండి ఇట్లుంటాయి. కాకపోతే ఇంకో పోతాం ఒక లాగుంటాం కదా. సో ప్రైస్ మనం ఇప్పుడు వచ్చేసి చెరువుగట్టు దగ్గర అవుతున్నాం. రైట్ సైడ్ చెరువుగట్టు. టైం వచ్చేసి 6:10 అయితే అవుతుంది. చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి చూడండి. ఫస్ట్ సార్లు కూడా అనుకున్న లారీ మీద ఉంటుంది కానీ ఎప్పుడు కుదరలే. ఈ చుట్టుపక్కలకి ఎప్పుడు లోడ్ కాదు, ఒట్టు ధాన్యం లోడ్ కాదు, ఎప్పుడు లోడ్ కాలేదు. ఇంటికాడ ఉన్నప్పుడు ఒకసారి బైక్ పైన ఒకసారి 2-3 సార్లు కార్లు వచ్చినాయి కిరాయికి వచ్చినప్పుడు. ఇంతవరకు అయితే మళ్ళీ లారీకి ఎక్కినాక బాగుంటుంది. లోపల మంచిగా ఉంటుంది. పుట్టపద్దలు అక్కడ పైన పుట్ట కనిపిస్తుంది కదా, దాని సందులో చూడాలి. చిన్న సందులో చూడాలి. అలా ఉంటుంది. ఒకసారి వీలైతే ఇప్పుడు నెక్స్ట్ రోజు వెళ్తాం. ఇప్పుడు నారికెట్పల్లి అయితే ఎక్కినాము. హైవే ఎక్కినాము. లెఫ్ట్ పల్లె మీద వచ్చి ఆ గుట్ట పక్కన ఎంత మంచిగా వచ్చింది సన్ అయితే. ఇంకా ఈవినింగ్ టైం కూడా లొకేషన్ పోతున్నాడు. నారికెట్పల్లి తర్వాత ముందర పోయి వట్టి మట్టి దగ్గర మొన్న 4 రోజులు అయినాక ఉండకపోయినప్పుడు ఇక్కడ పోయి ఛాయ్ తాగి ప్రశాంతంగా సేఫ్ టైం కూడా తీసుకొని బియ్యం కూరగాయలు ఏమో అవి కూడా తీసుకొని అయితే పోదాం. ఇటీవల ఇప్పుడు దాటుతున్నాము. ఇంతసేపు టీ తాగేసి టైర్లో గిల్లు చూస్తున్నా. చల్లగానే ఉన్నాయి జరగడానికి. ఎందుకంటే చిన్నగానే వస్తున్నా. అండ్ ఆల్సో మళ్ళీ ఈవినింగ్ అయితే కాబట్టి పర్లేదు మంచిగా ఉంటుంది. చిన్న వెయిట్ ఉండలేదు కదా. ఒకసారి మళ్ళీ ఆపితే ఏం ఆపకుండా డైరెక్ట్ ఆర్డర్ కాడికి వెళ్ళిపోయి ఒకసారి ఆపి చెక్ చేసుకొని వెళ్ళిపోదాము. ఆర్డర్ మీద బండి గట్టిగా సంపాదించి ఆర్డర్ తొందరగా తీసేసి అవసరం మన ట్రాఫిక్ అనేది తగ్గదు. ఇంకా కొంచెం లేట్ అయింది అనుకో ట్రాఫిక్ మన ట్రాఫిక్ తగ్గుతుంది. అవసరం మన పటాచేరు నుంచి సంగారెడ్డి వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. చూపిస్తాడు ఒకసారి ట్రాఫిక్ ఉంటుంది. బట్ ఇక్కడ చిట్యాల దాటినాక చిట్యాల ఊరు దాటిన తర్వాత అంటే టోల్గేట్ ఇంకా కొంచెం దూరంగా ఉంది. కాకపోతే ఇక్కడ రోడ్ వరకు అయితే జరుగుతుంది. మొత్తం రోడ్ వరకే మధ్యలో హైవే మొత్తం నవ్వులు. ఏంటంటే నాకు తెలిసి హైవే ఇట్లా పైన ఫ్లైఓవర్ అయితే పడవచ్చు. ఎందుకంటే అన్ని ఊర్లో నచ్చే ఉంది కదా. ఊర్లో పైన నుంచి అయితే ఫ్లైఓవర్ పడుతుంది కదా. సో ఇదైతే ఫ్లైఓవర్ అయితే ప్లానింగ్ అయితే ఉంది. సో గేట్ కూడా వస్తుంది. గేట్ వచ్చేదో ఏదో అది గేట్ వచ్చేది పైన పైన పిల్లలు మొత్తంగా అడ్డం పిల్లలతో దానిలో వచ్చేది.
ఇక్కడ నుంచి పోయేటప్పుడు ఏం డిస్టర్బ్ కాదు, కానీ అక్కడ నుంచి వచ్చేటప్పుడు బండి మస్తు డిస్టర్బ్ అవుతుంది. మంచి డౌన్ లో స్పీడ్ వస్తుంటది. వచ్చేటప్పుడే కరెక్ట్ బండ్లని అయితే జామ్ అయిపోతుంది. అమ్మ చూడండి ఎట్లా జామ్ అయినాయి, చూడండి అలా కనిపిస్తుందా, మొత్తం జామ్ అయిపోయింది. వస్తే బ్రేక్ కట్టలు ఇచ్చిన సైడ్, అందుకనేసి కొంచెం ప్లాన్ ఎక్కువ అవుతుంది. ఈ సైడ్ వెళ్ళేవాళ్ళు సాఫ్ట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ బ్రేక్ కట్టలు అయితే పైకి ఇస్తాయి కాబట్టి ఎప్పుడైనా సరే మనకు పైన నుంచి కిందికి వచ్చినప్పుడు డౌన్ సెక్షన్, మొత్తం డౌన్ సెక్షన్, ఏ లైన్ అయినా అట్లే ఉంటుంది. ఇప్పుడు మన కలకత్తా లైన్ పోయినా సరే ఇక్కడ నుంచి పోయడం మొత్తం కలకత్తా పోయడం మొత్తం అప్పే, ఇది అంతా అప్పే. అక్కడికి వెళ్ళి మళ్ళీ డౌన్, అట్లా ఏ లైన్ కన్నా అప్ డౌన్ అని ఉంటుంది. మనం మహారాష్ట్ర వెళ్తున్నాం కదా, ఇది మొత్తం అప్పు. అక్కడికి వెళ్ళి వచ్చే మొత్తం డౌన్. మళ్ళీ అక్కడికి వెళ్ళి 3, 3, 3, 2, 3, 5 దాకా వస్తుంది. మైలేజ్ 3, 4 దాకా వస్తుంది. ఇక్కడికి వెళ్ళి పోయేటప్పుడు 2, 4 వస్తుంది. అంటే ఫుల్ వీడికి వెళ్ళి ఫుల్ చేస్తాయి. 2 కలిపి ఒకవేళ అక్కడికి వెళ్ళి ఫుల్ చేసుకొని వచ్చి ఇక్కడికి వెళ్ళి కొంచెం వేసుకొని వెళ్ళామనుకో, యావరేజ్ వచ్చేసి మనకి 3, 2, 9, 3, 1 వరకు వస్తుంది. మంచిగా పడుతుంది బండి. 60 మెయింటైన్ చేసుకుంటే మంచి మైలేజ్ వస్తుంది. అప్పు చౌటపల్లి టోల్గేట్ దగ్గరికి వెళ్ళి వచ్చినాము. కొద్దిగా టోల్గేట్ ఇక్కడ ఫాస్ట్గా వేస్తుంది. టోల్గేట్ మంచిగా ఉంటుంది. ఒకటి ఇక్కడ దగ్గర వచ్చినాక ఒక్కసారి కాన్ఫిడెంట్ ఏదో తప్పిపోయినా అప్పుడే టోల్గేట్ ఇక ఆఫర్ నట్టు డైరెక్ట్ నా చౌటపల్లి దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు సంత ఉన్నట్టుంది, సండే కదా ఈరోజు. మొత్తం సంత ఉంది, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆడికి సిమల్ లాగా ఆడికి వెళ్ళి స్మూత్ వచ్చింది. ట్రాఫిక్ జామ్ అయితే మనకి ఏం అర్థం అయితే లేదు. దారి పోతుందని తెలుస్తలేదు, రైట్ సైడ్ వస్తున్నామో మన జాగ్రత్తలు మనం వెళ్ళాలంటే ఎవరు ఎట్లనో మన సమాధానం మన ఏదో మనం చూసుకుంటూ పోవాలి. అనుకుంటే అర్థం గమనించుకుంటాం. మొత్తం సంతలో ఉంది, అందుకనే జామ్ ఉంది. అవతల కూడా జామ్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి అవతల ఇస్లాంపూర్ దగ్గర మన పాచమైలారం ఉంది కదా, పాచమైలారం కూడా సంతానే ఉంటుంది. ఆడవడానికి ఇస్లాంపూర్లో ఆడవడానికి సంతనే. ఇంకా రైస్ మిల్లుల్లో దీనివల్ల పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఎక్కువ బీఆర్ వాళ్ళు ఉంటారు సైడ్ కాబట్టి సిటీ ఏరియాలలో. వాళ్ళు సంత వరకనే ఇక వాళ్ళంతా వస్తారు, కూరగాయలు తీసుకుంటారు. వాళ్ళు విధానంగా మొత్తం ట్రాఫిక్ అయితే ఎక్కువ అయిపోతుంది. రోడ్ల మీద మెయిన్గా రోడ్ల మీద చాలా జామ్ ఉందన్నమాట. జాగ్రత్తగా ఉంటారు. హైదరాబాద్ అందుకు వచ్చాం ఇప్పుడు మనం. కాబట్టి సిటీ గడ్డ అయితే ఉంటుంది. ట్రాఫిక్ చూడండి ఎట్లా జామ్ అయిపోయింది మొత్తం. ఇంకా గడ్డ కాదంటే ఎప్పుడైనా అడవులు దొరికి అనవసరంగా వేస్ట్ చేసుకోవచ్చు. మొత్తం జామ్ అయిపోయినాయి వాళ్ళు. అక్కడ ఇప్పుడు కార్లో చూడు ఎట్లా ఆట ఆడిస్తావు ఒకసారి చూడడానికి. ఆటో వెళ్తా తిరుగుతూ ఉంటాయి వాళ్ళు. కాంపనీకి వెళ్ళాక రైట్ సైడ్కి వెళ్ళి ఎప్పుడు వస్తుంది ఫాస్ట్ కార్. దాని మీద కూడా సమాధానం కాబట్టి 4 రూపాయలు తెచ్చుకోవాలి. ఇన్సూరెన్స్ ఉన్నాక 4 ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు కానీ 4 రూపాయలు ఇస్తున్నాను అట్లా. పోయిన వాళ్ళు ఓరు చేయరు బండి కరెక్ట్ ఫుడ్ మోని అనుకుంటూ ఉంటారా. ఏముంది అమ్మ ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వస్తుంది. ఏముందో ఖర్చుల వల్ల పైసలు ఏమన్నా నా దగ్గర ఏనికి మన ఖర్చులకి వస్తాయని తగ్గించుకున్నాను. ట్రాఫిక్ వాళ్ళకి అర్థం కాదు. అద్దరిలో చూడాలి కారు వాళ్ళు మరి వెళ్తున్నారు. మొత్తం అయితే అప్పారావు డ్రైవింగ్ స్కూల్ అంట హైదరాబాద్. అప్పారావు డ్రైవింగ్ స్కూల్ అంట. మన సినిమా కూడా ఉందంట కానీ మనకు వెళ్ళా సినిమా గురించి ఉంటుంది. ఒకసారి వెళ్తే నిజంగా ఆ సినిమా ఉందంట. ఒకసారి కామెంట్ అయితే మొత్తం మడ నేర్చుకునేదంట. అందుకనేసి వాళ్ళకి అద్దాలు చూసి అలవాటు ఉన్నదంట. బట్ అద్దాలు చూసి అలవాటు ఉన్నదంటే ఇంకెవరు వచ్చినా సరే కానీ ఆపుకోవాలి. బండి ఆపాలి అనుకున్నాం. అంటే కొన్ని మంచి మంచి అయితే ఉంటాయంట అంత డ్రైవింగ్ స్కూల్ అంట. మంచి చెరావు ఇది. మొత్తం ఆ టీం జామ్ అయిపోయినది.
దూరంగా ఉన్నాం అప్పరావు డ్రైవింగ్ స్కూల్ అంగో అంగ 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 అక్కడ చూడ ఇద్దరు అక్కడ చూడు అరే 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 ఇవాళ బాబాయ్ బండి అయిపోయింది ఇట్లా మధ్యలోకి ఏం చూస్తున్నావు అమ్మో దాని యూట్యూబ్ మధ్యలో సినిమా పెట్టుకున్నాడు ఆయన లారీ గంటలకి వెళ్ళాలంటే కారణం ఒకటైంది అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ తిప్పుడే ఇప్పుడు ఇందాక అయిపోయినా పాంబెల్ కదా తిరుగుతాయి కాబట్టి ఇది చూడ పాంబెల్ కదా అదే పాతకాలంలో ఈ జీపులు పోతే ఇది వ్యాన్లు ఉంటాయి కదా ఓమ్ని వ్యాన్లు అవి పోతే దాన్ని చూసి అమ్మో రౌడీలు వచ్చినట్టు ఊర్లోకి అంటుండే వ్యాన్ చూస్తే తెగుతారు కూడా సందులో పాటి ఆయన గైడ్ చేస్తున్నాడు ఇలా ఇంకో ఇట్లా గురువు ఆయన గైడింగ్ చేస్తున్నాయా అందరికి తీసుకున్నాం ప్యాసింజర్కి ఇది లెఫ్ట్ పోవాలి రైట్ పోవాలని వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి చూపిస్తున్నారు రామోజీ ఫిలిం సిటీకి వచ్చినట్టు టూరిస్టులు మరి గుడ్డ మీద కావచ్చు నాకు అర్థం కాదు మొత్తం పోయిన ట్రాఫిక్ లోకి వెళ్ళి బయట పడ్డాం ఆటో ఇటో వేసి మరి ఇప్పుడు ఆటోలో ఇక్కడ ఎక్కున్నాం ఇంకా ఆటోలో ఎక్కి ఒకసారి టైర్లు చెక్ చేసుకున్నాం ఏమైనా హీట్ అయినా ఏంటి కట్ట అని టైర్లు చెక్ చేసుకొని చిన్న టైర్లు చెక్ ఒకవేళ హీట్ ఉన్నాయనుకో ఒక 5 నిమిషాలు ఆపేది టైం పాస్ చేసేలోపు టైర్లు జర చల్ల పడతాయి ఆటో మీద బండి బ్రేకే కాదు మంచిగా స్మూత్ వెళ్ళిపోతుంది బండ్లో ఏంటంటే లారీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నార్మల్ గా టైర్లు అయితే హీట్ కావు ఎట్టి పరిస్థితి హీట్ కావు ఇంకా మళ్ళీ మన కష్ట బ్రేక్ దొరుకుతాం కదా ఆడో వీడు అడ్డం వస్తారు కార్లు వాళ్ళు వీళ్ళు అడ్డం వచ్చినప్పుడు బ్రేక్ అవుతుంది కదా బ్రేక్ ఎప్పుడైతే అవుతుందో లైన్ అప్ ఒత్తుకునే వరకు టైర్ మొత్తం హీట్ అయిపోతుంది డ్రమ్ములు హీట్ అయితే నెక్స్ట్ హీట్ అయితే హీట్ అయ్యే వరకు టైర్ కూడా ఆటోమేటిక్ హీట్ అయిపోతుంది ఎంత వీలైతే అంత బ్రేక్ కాకుండా పోయినా అనుకో బండి నువ్వు ఎన్ని కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు కొట్టినా కూడా బ్రేక్ కాకుండా కుడితే నీకు బరాబర్ చల్లగా ఉంటే నీకు హీట్ అనేది ఉండదు 60 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటా పోతే 70 కొట్టినా సరే కానీ బ్రేక్ చేయదు అంతే ఎంత స్పీడ్ అన్న ఒక్కరు అట్లానే టైమింగ్ రోడ్ పనులు వాళ్ళు ఎట్లా కొడతారు 400-500 కిలోమీటర్లు నాన్ స్టాప్ కొడతారు ఎట్లా కొడతారు బ్రేక్ దొక్కకుండా ఏమైనా బండి అడ్డం వస్తే ఓన్ నేరం కొట్టుకుంటారు ఉరుకుతూనే ఉంటారు బాట పట్టుకొని అట్లా కొన్ని టెక్నిక్లు ఉంటాయి టెక్నిక్లతో పాట నడుపుకుంటే మంచి లైఫ్ వస్తుంది బండి టైర్లు కానీ డెక్సింగ్ ఏదైనా బండి కూడా ముందర ఎట్లుంది జాతర రాజస్థాన్ కలర్ఫుల్ ఉంది మొత్తం కలర్ఫుల్ ఉంది మొన్న కారు పోయాయి లేకుండా కారు పోయా ధరలు మాత్రం మన టోల్ గేట్ ఎక్కడ అకౌంట్ డబ్బులు ఉంటాయా ఉన్నాయనే సంబంధం ఉండదు దిగేతో సంబంధం ఒకవేళ అకౌంట్ కూడా మైనస్ ఉన్నట్టయితే ఇట్లా చిట్టిస్తారు మనకు చిట్టిస్తే అక్కడ పోయి పేమెంట్ చేసుకోవచ్చు ఒకవేళ ఫాస్టాగ్లు ఉన్నా కట్ అవుతుంది అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇచ్చినా కట్ అవుతుంది ఇంకా మనం వరంగల్ రోడ్ పోవాలి ఇక్కడ నుంచి ఎక్కేటప్పుడు వరంగల్ రోడ్ మన పటంచెరు పోవాలంటే అట్లకెళ్ళి కూడా పోవచ్చు కానీ ఇట్లా పోతే మొత్తం గడ్డలు తగ్గుతాయి మనకి ఇక్కడ కొంచెం గడ్డలు తగ్గుతాయి ఇక్కడ మొత్తం గడ్డలు తగ్గుతాయి ఇట్లా పడి మళ్ళీ గిఫ్టాబాద్ తిరిగి మళ్ళా గచ్చిపోలి స్టేజ్ రాజేంద్ర నగర్ అవన్నీ తిరుగుకుంటూ రావాలి ఈ నుంచి శంషాబాద్ స్టేజ్ దాకా మొత్తం గడ్డలు అవతల డౌన్ ఉంటాయి మళ్ళీ ఇట్లా పోతే కొంచెం ఈ 2 గడ్డలు తగ్గుతాయి తర్వాత మళ్ళీ డౌన్ వస్తుంది మళ్ళీ గడ్డ అవుతుంది అవతల మొత్తం డౌన్ మళ్ళీ ఎక్కిన మొత్తం మీద బండి ఆపుతున్నాం సైడ్ ఆపుతున్నాం తర్వాత టైర్ తీసుకొని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆపుకోవచ్చు మంచిగా ఆపుకొని టైర్లు చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సింపుల్గా చూసుకుంటాం వెంటనే బోల్టర్లు వీళ్ళు తినాయనుకో మనం చెక్ చేసుకుంటూ అట్లే కొట్టినాం అనుకో ఆ బోల్టే దెబ్బ అవుతుంది మనకి దెబ్బ పడిపోతుంది ఇక ఆ బోల్ట్ వల్ల టైం వచ్చేసి 1 అయితే అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనం బీదర్ రోడ్కి అయితే వెళ్తున్నాం హైదరాబాద్ నుంచి రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ బీదర్ రోడ్ లో అయితే చూపిస్తారు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి దీనము చంపుకొస్తున్నాం ఇంకా మహారాష్ట్ర పోవాలి కాబట్టి సబ్సిడైజ్ వస్తుంది చూసులు ఏముండదు ముఖం చూసులు ఏముండదు వీటి ముఖం చూసుకుంటారు పని ముఖం చూసుకుంటారు చంపుతాం పని ఏంటంటే మహారాష్ట్ర అంటే మళ్ళీ ఎందుకు అంటున్నాం అంటే మన బండ్ల వెయిట్ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట కట్టించినప్పుడు మనం బందోబస్తు కట్టిస్తాం కదా బండ్లనే బందోబస్తు కట్టించే వరకల్లా బండ్ల వెయిట్ జర పెరుగుతుంది మనది
యాక్చువల్గా 12 టన్నులు ఉండాలి ఎంటీ బండి, కానీ మనకు 14 టన్నులు వస్తుంది కాబట్టి 2 టన్నులు ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు మనం 35 టన్నులు వేసినా కూడా 37 చూపిస్తాం, 37 కిందకి వస్తుంది లెక్క. ఓవర్లోడ్ కేసు 20,000 ప్లస్ 2 టన్నులు ఎక్కువ ఉంది కాబట్టి 2,000 సింపుల్ 26,000 కేసు అవుతుంది. అట్లా అవుతుంది. అంటే మన తెలంగాణ బండి ఏ దొరికినా అంతే, మన పనులు అంతా జర గేజ్ మందం పెట్టి మంచిగా ఫ్యూచర్ ఉండాలంటే బండ్లు ఎక్కువ గేజ్ పెట్టి కట్టిస్తారు. ఎంటీ బండే వెయిట్ ఎక్కువ వస్తుంది. మన ఎంటీ బండే 14 టన్నులు, యాక్చువల్గా 14 టన్నులు. ఆర్సీ వెయిట్ 47,500 రావాలి, అంటే 47 టన్స్ 500 రావాలి మొత్తం లోడ్తోన. మనది 35 టన్నులు వేస్తే మన 49 వస్తుంది, అంటే 2 టన్నులు ఎక్కువ వస్తుంది 35 టన్నులు వేసుకుంటే. ఆర్టీఓ 33 వేస్తే ఏం మిగలవు మనకి ఇక అట్లా చెప్పుకోవాలన్నమాట. ఈ వచ్చి బీదర్ రోడ్డు 30 కిలోమీటర్ ఉంటుంది, కానీ తొందరనే అవుతుంది. మొత్తం సింగిల్ రోడ్డు జర్నీ మంచిగానే అవుతుంది. ఇంకా బీదర్లో పోయి డీజిల్ కొట్టించుకొని మళ్ళీ చిన్నగా అయితే ఇంకా అవతల దాటి వెళ్ళిపోడే. అవతల ఇంకా బీదర్ దాటిన తర్వాత మొత్తం డౌన్ సెక్షనే సరసర వెళ్ళిపోతాయి బండి. 3 బండ్లు ఉన్నాయి మరి గత మీద పడి ఈ స్పీడ్ వెళ్ళిపోవాలి మంచిగా జర్నీ అవుతుంది. 3 బండ్లు పోటీలో పోతే రైల్వే బీదర్లో అయితే డీజిల్ కొట్టిస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మన దిక్కు ఇక్కడ 10 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి. సో అందుకనేసి బీదర్లో అయితే మన తెలంగాణలో కొంచెం డీజిల్ కొట్టించుకొని కర్ణాటక వచ్చే మందం ఇవి వచ్చి మళ్ళీ 15,000 20,000 వేసుకొని మళ్ళీ వెళ్ళి ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు బీదర్లోనే మళ్ళీ ఫుల్ చేసుకోవాలి. ఇదిగోండి అక్కడ ముందర వెళ్తుంది కదా, అది మన బండే, అది మనది ఒకే కాడికి అవుతుంది. మనం 3 బండ్లను పెట్టినా కదా తమిళనాడులో అయితే, ఇది ఆ బండిది వచ్చేసి 3 బండ్లు. ఇంకోటి ఇప్పుడు వస్తుంది చూడండి, ఇది కూడా ఇది అది ముందర పోయే బండి, ఇది 3 బండ్లు మనది. 3 బండ్లు కలిసి వెళ్తున్నాం. ఒకటి వచ్చేసి వేరే దగ్గరికి, కాకపోతే ఉద్గిరి వరకు, అది కూడా ఒకే దగ్గరికి వస్తుంది. ఇది మనం అయితే ఒకే దగ్గరికి వెళ్తున్నాం. వినోద్ అన్న బండి మనది. అయితే వచ్చినాము, టైం వచ్చేసి 3:25 అయితే అవుతుంది. ఇప్పుడే ఉద్గిరి ఎంటర్ అయినాము. ఇక్కడ మన పార్కింగ్ చూపిస్తాం, రైట్ సైడ్ పార్కింగ్ ఉంటుంది. ఆ పార్కింగ్ యార్డ్లో మన బండి అయితే ఆగింది. మా నాన్న ఉన్నాడు, ఇంకా నేను మన బండి అయితే అనమాట. ఒకసారి మేము పార్కింగ్ యార్డ్ చూపిస్తా. మన డైరెక్ట్ పైకి ఎక్కాలి, డ్రైవర్ ఎక్కించి వెళ్ళిపోవాలి. డేంజర్ అనమాట, డేంజర్ అంటే డేంజర్. ఆర్టీఓ ఎప్పుడు తిరుగుతూ ఉంటారు ఇక్కడ. ఆర్టీఓ వెళ్ళిపోవాలి. బండి దూరం గ్యాప్ అయితే వచ్చామన్నమాట. నా బండి ఫస్ట్ వస్తున్నాను నేను. నా ఇంకా వినోద్ అన్న ఒక 4 కిలోమీటర్స్ దూరంలో వినోద్ అన్న, అదొక 5 కిలోమీటర్స్ దూరంలో ఆ బండి పెట్టాము. మన అటుకి అయినా కాలేజ్ ఇన్ఫర్మేషన్ చేస్తాం అనమాట. అట్లా దూరం పెట్టాం. దగ్గర అయితే ఉండదు ఎప్పుడైనా. నార్మల్గా హైవేలో పోతున్నాం అంటే అప్పుడు టైం పాస్ దాకా దగ్గర ఉండి అట్లా పొట్టి పెట్టుకోవచ్చు. కానీ కొత్తలో డైరెక్ట్ దూరం ఉండాలి, వెళ్ళిపోవాలి. కార్ అయితే ఎల్లైట్ కానీ వస్తే పడుతుంది. ఎందుకంటే స్కార్పియో ఉంటుంది, స్కార్పియో. సో అందుకని అయితే భయం అవుతుంది. ఎట్లు కూడా చూద్దాం, ఎట్లుంటుంది మొత్తం కటింగ్
వెళ్ళిపోవచ్చు, డైలీ వచ్చినా సరే కానీ వెళ్ళిపోవచ్చు. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మార్కెట్ అనేది రోడ్డు పైకి ఉంటుంది, కొంచెం లోపల ఉంటుంది రోడ్ నుంచి. అందుకనేసి ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది. ఆటోలు అవి బైక్ లైట్ ఎందుకు వేసుకుంటున్నాం? బైక్ లైట్ ఎందుకు బైక్ లైట్ వేసుకున్నాము? ఫస్ట్ సర్కిల్ దాటి సెకండ్ సర్కిల్ కాడ ఈ నుంచి మనం రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తేనేమో మన ముగ్గేడ్ రోడ్డు జాము ఆ రోడ్ వెళ్తుంది. మొత్తం రేపు అంబేద్కర్ జయంతి ఉంది కదా, సో అన్ని బ్లూ కలర్ బట్టలు అయితే కట్టేస్తారు. బీదర్లో కట్టి జెండా కలర్ లైటింగ్ మొత్తం నాకు మొత్తము ఇది వచ్చేసి ఘాట్ సెక్షన్ అని చెప్పిన దాటితోనే ఘాట్ ఉంటుంది అనేసి ఇది ఘాట్. మరి పెద్ద ఏముంటుంది, డౌన్ చెక్స్ ఉన్నాయి. ముందు టీ కొట్లు వస్తారు, టీ కొట్టు ఇక్కడ ఆపి టీ వచ్చినాం. ఇప్పుడు చాయ్ దిగిన కాడికైతే ఇప్పుడు వచ్చినాము. 3:44 అయితే టైం వచ్చేసి దిగు. టైర్లో చూసుకోవచ్చు, టైర్లో చూసుకోవచ్చు. చాయ్ తాగిచ్చినాగా మనం హైవే అయితే దిగుతున్నాం. ఇక్కడ హైవే దిగేసి ఇట్లా లెఫ్ట్ వెళ్ళిపోతే అయిపోయాయి. మార్నింగ్ అవుతుంది, 6 అయితే అవుతుంది టైము. వస్తానే ఉన్నాం నాన్ స్టాప్ అయితే. కొత్త టీ కాఫీ ఒక ½ అవర్ అయితే అంటే టైర్ ఘాట్ సెక్షన్ దిగేవారు కదా, టైర్ ఇచ్చారు రైట్ అని. ఇట్లా తక్కువ పోతే నాందేడ్, ఇంకా నాందేడ్ రోడ్ అది. సీదా ఇట్లా ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళాలనుకుంటా. 20 కిలోమీటర్స్ ఏమంటారు, 30 కిలోమీటర్స్ ఉంది మ్యాక్సిమం ఈడ. మనకి ఈడ కూడా ఒక మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి అనమాట, పీస్ఫుల్ లొకేషన్స్. ఆటో ఇట్లా చూస్తే మొత్తం ఎడారి లాగా గుట్టలు కనిపిస్తే మంటలకి వెళ్ళిపోవడం నల్లగా కనిపిస్తుంది. లొకేషన్ చూడండి ఎంత మంచిగా ఉంది. కొద్దిగా ఎంజాయింగ్ అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం రోడ్ మంటలు వాడికి వస్తుంది. ఇక్కడ పొలాలు ఎట్లా పండిస్తారు గుట్టలలో మొత్తం పిల్ల పొలాలు. ఇంకా మన దిక్కులాగా తెలంగాణ ఆంధ్రలాగా పాలిటిక్స్ నుంచి మొత్తం కబ్జా అనేది ఉండదు. గుట్టల మీద ఏదో బతకని అనిపిస్తుంది ఇక్కడ కాబట్టి. వచ్చినప్పుడు అటు చూడండి ఎంత మంచిగా అటు సైడ్ పొద్దుగా బాగుంటుంది. ఇవన్నీ సాధ్యం మనకి తిరగాలంటే. ఒకసారి నాటుకునే మనకి ఇవన్నీ సాధ్యమండి. కార్లలో తిరగాలంటే ఈ లొకేషన్లన్నీ ఎవరు చెప్పాలి మనకి, ఎందుకు తిరుగుతాం మనం. లారీ కాబట్టి లోడ్ పడుతుంది కాబట్టి లారీ దయ వల్ల అన్ని లొకేషన్లో తిరగగలుగుతున్నాం, మీకు చూపించగలుగుతున్నాం. లారీ లారీ ఇల్లు చూడండి ఎంత మంచి ఇల్లు. ఈ ప్రదేశంలో కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. గుట్టల మధ్య చూడండి, అక్కడ ఉండదా అంటుకోపోయినట్టుంది మొత్తము. అది ఎత్తుగా కనిపిస్తుంది ఎల్లో కలర్ మొత్తం. అయితే అంటుకోపోయినట్టుంది అడవి మధ్యలో. అంటే మన పొలం వేస్తే అది అంటు పెట్టరు, కట్టాన్ని పెట్టరు. మధ్య రావడం किलोमीटर जाना इधर से, इधर सीधा चलो। हाय करो, हाय बोलो, हाय बोलो, हाय बोलो, हाय बोलो, हाय हाय हाय।